మేడిగడ్డ వద్ద 2 పిల్లలు కుంగిపోవడం, తక్షణమే మరమ్మతులు చేపట్టకుండా కేసీఆర్ను దోషిగా చూపాలనే దురుద్దేశంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఏడాదిన్నర గడుస్తున్నా నివేదికను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడిపత్రి జీవన్ రెడ్డి. గురువారం ఆయన మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దా వసంత, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మాజీ హరిచరణ్ రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్తర తెలంగాణే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణహిత జలాల వినియోగంలోకి తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నించారని, ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్లకు అంగీకరించకపోవడంతో ఆశించిన మేరకు నీరు లభ్యం అయ్యే మేడిగడ్డ వద్ద సుమారు 300 టీఎంసీ లభ్యతతో పాటు 8 నెలల పాటు నీరు అందుబాటులో ఉంటుందని మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టారని ఆయన గుర్తు చేశారు. కట్టి నీళ్లు పెట్టిన పొయ్యి మాదిరి నీటిని ఎత్తిపోసేందుకు బ్యారేజ్ సిద్ధంగా ఉందని, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణ కాలువల రీడిజైన్ కేవలం 10,000 కోట్లతో చేపట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లలో మేడిగడ్డ మరమ్మతుకు చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ప్రాణహిత నదీ జలాలను వినియోగంలోకి తేవాలనేటువంటి ఒక భావనతోని ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతోనే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళ మహారాష్ట్ర ప్రభుత్వంతో గతంలో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని భావించినటువంటి ఒక బ్యారేజ్ మరి ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం, ఇదే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, వారు 152 మీటర్ల ఎత్తుకు అంగీకరించకుండా కేవలం 148 మీటర్ల ఎత్తుకే పరిమితి చేయటంతో ఆ 148 మీటర్ల ఎత్తులో మనం ఆశించిన మేరకు నీటి లభ్యత పొందలేకపోతున్నామనేటువంటి ఒక భావనతోని వీళ్ళ దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేపట్టి అక్కడి నుండి అన్నారం, సుందిల్ల నుండి ఎల్లంపల్లికి నీటిని తరలింపు చేసే విధంగా మనకు మేడిగడ్డ వద్ద ఏదైతుందో ఒకవైపు ప్రాణహిత నదీ జలాలతో పాటుగా గోదావరి నదీ జలాలు కూడా అక్కడ సంగమం అవుతాయి, కలుస్తాయి. దానితో మానేరు నదీ జలాలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. అంటే మనకు దాదాపు 300 టీఎంసీ పైగా అష్యూర్డ్ వాటర్ లభించడంతో పాటుగా దాదాపు 8 మాసాల పైగా అసలు మనకు నీరు నువ్వు ఎంత తోడుకుంటే గంత నీటి లభ్యతనే అక్కడ. అప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రానికి సరిపడేటువంటి ఒక నీరు, ఇటు సాగునీరే కానీ, త్రాగునీరే కానీ, పారిశ్రామిక అవసరాలే కానీ అన్నింటినీ తీర్చే విధంగా ఉంటుందని చెప్పని మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం తలపెట్టడం, వారు ఏదైతుందో ఆ దశాబ్ద కాలంలోనే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కాంపోనెంట్స్ అన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసి నీటిని కూడా వినియోగులు తేవడం జరిగింది. సరే, అన్ఫార్చునేట్, దురదృష్టం ఇవాళ ఏదైతుందో కొంత వరద తీవ్రత ఇవాళ మన మేడిగడ్డ వద్ద ఆ 7th బ్లాక్లో 2 పియర్స్ కృంగిపోవటం, దాని పరిణామాలు ఏదైతుందో తదుపరి ఏర్పడ్డ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వీళ్ళ ప్రభుత్వం ఏదైనా ఇట్స్ ఎ కంటిన్యూస్ బాడీ. ఇవాళ 2 పియర్స్ ఏదైతుందో తక్షణమే మరమ్మతు చేపట్టుకోగలిగినట్టయితే ఈ పార్టీకి మనం ఆ మేడిగడ్డ వద్ద నుండి మళ్ళీ నీటిని తరలించుకునే అవకాశం మనం పొందగలుగుతాం. సరే, కేవలం ఏదైతుందో ఒక కుట్రపూరితంగా ఎంతవరకు ఆ మేడిగడ్డ పియర్స్ కురింగిపోవడానికి కేసీఆర్ గారిని ఒక దోషిగా ఎత్తి చూపాలి అనేటువంటి ఒక భావన తప్ప ఆ నీటి వినియోగంతో మన రాష్ట్రం ఏ మేరకు ప్రయోజనం పొందుతుంది, దాని అవసరాలు ఏ విధంగా వినియోగించుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన చేయకుండా ఇప్పుడు మనకు తెలియంది కాదు
ఇదే ఎన్డిఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వాళ్ళ రిపోర్ట్ ఇచ్చి కూడా సంవత్సర కాలం గడుస్తుంది. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి కూడా సంవత్సర కాలం గడుస్తుంది. అదే మనం ఎక్స్పీరియడ్ చేస్తే ఇంకో సంవత్సరం ముందు వస్తుండే. ఇన్ రొటీన్ కోర్సే దే గేవ్ దేర్ రిపోర్ట్ ఏ ఇయర్ బ్యాక్. సంవత్సర కాలం గడిచినా కానీ ఆ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఏదైతుందో ఒక విధంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేట్టు పెట్టేసి ఇవాళ దాన్ని దులిపి ఇంతవరకు సాయిల్ టెస్ట్ లేదు, ఇంతవరకు సాయిల్ టెస్ట్ లేదు, బోర్ ఏదైతుందో సాయిల్ టెస్ట్ లేదు. అంటే వాళ్ళు సాయిల్ టెస్ట్ చేయబడాలన్నా కానీ మీకు కనీసం డిసెంబర్, జనవరి గడిచిపోతుంది. అంటే ఏ రకంగా చూసినా కానీ ఈ సంవత్సర కాలం, ఈ వేసవిలో కూడా మేడిగడ్డ మరమ్మతులు చేయగలిగే అవకాశం ఉన్నట్టుగా మనం కనబడటం లేదు. ఇప్పుడు దీనికి తోడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆన్ ఇట్స్ మేనిఫెస్టో వీళ్ళు తమ్మడిహట్టి వద్ద ఇదే 148 మీటర్ల ఎత్తుతోనైనా కానీ ఏ మేరకు లభ్యత ఉంటే ఆ మేరకు నీటిని తరలింపు చేసుకునే విధంగా మేము అక్కడ బ్యారేజీ నిర్మాణం చేసి ఇంతవరకే తవ్వి ఉన్న కాలువలను ఏదైతుందో రీడిజైన్ చేసుకొని, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో దాదాపు 71 కిలోమీటర్ల కాలువలు తవ్వడం జరిగింది. అవి రీడిజైన్ చేసుకుంటే ఈ తుమ్మడిహట్టి వద్ద మనకి ఏదైతే నీటి లభ్యత ఉంటుందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ 60 టీఎంసీయా 80 టీఎంసా ఏ మేరకు వస్తుందో దాన్ని మనం జైపూర్ వాగు ద్వారా సుందిల్లా ఎగువకు దాన్ని తరలించుకునే అవకాశం ఉంది. జైపూర్ వాగు ద్వారా సుందిల్లా ఎగువకు తరలించుకునే అవకాశం ఉన్నది. అంటే సుందిల్లా ఎగువగిన మన నీటిని తరలించుకుంటే అక్కడ ఆల్రెడీ మనం వీ హ్యావ్ లిఫ్ట్ ఫెసిలిటీ. సుందిల్లలో ఆల్రెడీ వీ హ్యావ్ లిఫ్ట్ ఫెసిలిటీ. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతర్భాగంలో భాగంగా మేడిగడ్డ నుండి అన్నారం నుండి సుందిల్లకి ఎల్లంపల్లికి నీటి తరలించుకునేటువంటి యొక్క ఏదైతే లిఫ్ట్లు ఏర్పాటు చేసుకున్నామో సుందిల్లలో ఆల్రెడీ మనం వీ హ్యావ్ లిఫ్ట్ ఫెసిలిటీ. మనం మళ్ళీ అదనంగా లిఫ్ట్ నిర్మాణం చేయవలసిన అవసరం లేదు. అటు విధంగా కట్టి నీళ్ళు పెట్టిన పొయ్యి అంటారు కదనే, సుందిల్లలో మనకు కట్టి నీళ్ళు పెట్టిన పొయ్యిలాగా ఏదైతుందో మనం తుమ్మడిహట్టి వద్ద నీటి లభ్యత అది 60 టీఎంసీ ఎంతైనా కానీ దాన్ని మళ్లింపు చేసుకుంటే దాన్ని వినియోగించుకునే అవకాశం ఉన్నాయి. మనం తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే 4-5 వేల కోట్ల మించి కాదే. తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక 4-5 వేల కోట్ల కంటే మించి ఖర్చు కాదు. ఈ కాలువలో రీడిజైనింగ్ ఇంకా ఇతరత్ర ఒక 4-5 వేల కోట్లు అయినా కానీ ఒక 10,000 కోట్లతోని మనం తుమ్మడిహట్టి వద్ద నుండి నీటిని మళ్లింపు చేసుకునే అవకాశం సుందిల వరకు కలిగి ఉన్నాం. ఈ వేసవి త్రాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ధాన్యం సేకరణ మనం గమనిస్తున్నాం గ్రామాలల్లో. రేపు ఎల్లిన్నో ప్రభావంతో ఏదైతుందో మరి కరువు వచ్చే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పని ఏదైతే హెచ్చరికలు మనం గమనిస్తున్నామో దాన్ని ఏ విధంగా కనబడకుండా చూడటానికి కొరకు నేనేదో చేసినా రేపు ఎల్లినో ప్రభావం గట్ట తెలంగాణ రాష్ట్రంపై చూపినట్టయితే, కరువు పరిస్థితులు ఏర్పడ్డట్టయితే దానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే మనం తీసుకునే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే మనకు ఆ పరిస్థితి రాకపోతుండే. నిజంగానే మేడిగడ్డను పునర్నిర్మాణం చేసుకొని ఉన్నట్టయితే రేపు ఎల్లినో లాంటి కరువు పరిస్థితి ఎదురైనా కానీ తట్టుకోవటానికి కొరకే ఈ మేడిగడ్డ. ఆనాడు కేసీఆర్ గారు దూరదృష్టితో ఏదైతుందో ఎన్నడైనా కరువు పరిస్థితులు ఏర్పడ్డా
అడ్వర్స్ సీజనల్ కండిషన్స్ ఏర్పడ్డా తట్టుకొని నిలబడటానికి యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏది ఇస్తుందో సాగునీరు త్రాగునీటి అవసరాలు తీర్చడానికి ఎస్ఆర్ఎస్పి కూడా రివర్స్ పంపింగ్, ఇది మనం ఎవరు ఊహించలేదే. ఎస్ఆర్ఎస్పికి రివర్స్ పంపింగ్, ఇవన్నీ కూడా వారి దూరదృష్టితో ఏదైతుందో మరి ఏర్పాటు చేయటం, ఇవాళ అవన్నీ కూడా మనకు కనబడబోతున్నాయి, వాటి అవసరాల వల్ల మనకు కనబడబోతున్నాయని చెప్పి అంటున్నా. ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో నీ 150 మీటర్ల ఆలోచన ఏ విధంగా ఉన్నా కానీ ముందైతే నువ్వు తుమ్మడిహట్టి వద్ద నువ్వు నిజంగానే నిర్మాణం చేయగలిగే అవకాశం ఉంటే ఫౌండేషన్స్ 150 పెట్టి 140 స్టార్ట్ చేసుకో. మేడిగడ్డ ప్రధానం, నువ్వు ముందైతే మేడిగడ్డ దృష్టి పెట్టు, మళ్ళీ ఈ కరువుతో మనం కాపాడగలిగేది నిజంగా నువ్వు చిత్తశుద్ధి కలిగి ఉంటే కేవలం మేడిగడ్డ పునర్నిర్మాణం మాత్రమే అని చెప్పి అంటున్నాం. ఆ మేడిగడ్డ పునర్నిర్మాణం అన్నారం సుందిల్లా వినియోగంలోకి వచ్చే విధంగా ఏదైతుందో మన సిపిఎస్ వాడిని అరెస్ట్ చేసుకొని తర్వాత నువ్వు ఎట్లాగూ తొమ్మడిహేటి వద్ద నువ్వు 148 కడతావా, 150 కడతావా, 152 కడతావా? నీకు నిజంగానే ఫెడ్నమిస్తూ అంత మంచి సంబంధాలు ఉంటాయి, ఈ 150 ఎందుకే, 152 కట్టు. ఫెడ్నమిస్ని ఒప్పించగలిగేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు నీకు కలిగి ఉండి ఉన్నట్టయితే 150 ఎందుకు, 152 కట్టు. అండ్ ఫెడ్నవీస్ ఆమోదం తెలపకపోవడంతో ఫెడ్నవీస్ ఏదైతుందో 140 మీటర్ మించి నిర్మాణం చేయడానికి ఆయన అంగీకరించలేకపోవడంతో వీళ్ళ కాలయాపన చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి జలవనరులు ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోవాలనే ఒక భావనతోని కేసీఆర్ గారు ఏదైతుందో ఇవాళ మేడిగడ్డ వద్ద నిర్మాణానికి ఉపక్రమించడం జరిగింది.